ఓం శాంతి 20/11/2023 మధురమైన పిల్లలు, సదా ఆరోగ్యవంతులుగా సదా సంపన్నులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ తనువు మనసు ధనాన్ని ఇన్ష్యూర్ చేసుకోండి. ఈ సమయంలోనే ఈ అనంతమైన ఇన్సూరెన్స్ జరుగుతుంది. ప్రశ్న: పరస్పరం ఒకరికొకరు ఏ స్మృతిని కలిగించుకుంటూ ఉన్నతిని పొందాలి? జవాబు: ఒకరికొకరు స్మృతిని పెంచుకోండి. ఇప్పుడు నాటకం పూర్తయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. అనేకసార్లు ఈ పాత్రను అభినయించాము. 84 జన్మల్లో పూర్తి చేశాము. ఇప్పుడు శరీరం రూపీ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తాము. ఇదే ఆత్మిక సమాజ సేవకులైన మీ సేవ. ఆత్మిక సమాజ సేవకులైన మీరు అందరికీ ఈ సందేశాన్ని ఇస్తూ ఉండండి. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయండి. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. ఎక్కడైతే గీతా పాఠశాలలుంటాయో అక్కడ తరచుగా ఈ పాటను పాడతారు. గీతను వినిపించేవారు మొదట ఈ శ్లోకాన్ని పాడతారు. కాని ఎవరిని పిలుస్తున్నారు అనేది వారికి తెలీదు. ఈ సమయంలో ధర్మగ్లాని ఉంది. మొదట ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత వారు రెస్పాన్స్ ఇస్తారు. రండి, మళ్లీ వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి, ఎందుకంటే పాపం ఎంతగానో పెరిగిపోయింది అని అంటారు. అప్పుడు వారు మళ్లీ ఇలా రెస్పాన్స్ ఇస్తారు. ఎప్పుడైతే భారతవాసులు పాపాత్ములుగా దుఃఖితులుగా అవుతారో, ధర్మగ్లాని జరుగుతుందో, అప్పుడు నేను వస్తాను. స్వరూపాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మనుష్యతనంలోనే వస్తారు. రూపాన్నైతే ఆత్మలందరూ మార్చుకుంటారు. ఆత్మలైన మీరు వాస్తవానికి నిరాకారిగా ఉండేవారు. తర్వాత ఇక్కడికొచ్చి సాకారులుగా అవుతారు. మనుషులుగా పిలువబడతారు. ఇప్పుడు మనుషులు పాపాత్ములుగా పతితులుగా ఉన్నారు. కావున నేను కూడా నా రూపాన్ని రచించాల్సి ఉంటుంది. ఏ విధంగా మీరు నిరాకారుల నుండి సాకారులుగా అయ్యారో అదేవిధంగా నేను కూడా అవ్వాల్సి ఉంటుంది. ఈ పతిత ప్రపంచంలోకైతే శ్రీకృష్ణుడు రారు. అతను స్వర్గానికి యజమాని. శ్రీకృష్ణుడే గీతను వినిపించారని భావిస్తారు, కాని శ్రీకృష్ణుడైతే పతిత ప్రపంచంలో ఉండరు. అతని నామరూప దేశకాలాలు పాత్ర అన్నీ పూర్తిగా వేరు. ఈ విషయాలను తండ్రి తెలియజేస్తారు. శ్రీకృష్ణునికైతే తన తల్లిదండ్రులున్నారు. అతను తల్లి గర్భం ద్వారా అతని రూపాన్ని రచించుకున్నారు. నేనైతే గర్భంలోకి వెళ్ళను. నాకు రథమైతే తప్పకుండా కావాలి. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. మొదటి నంబర్లోనైతే శ్రీకృష్ణుడున్నారు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మ 84వ జన్మ. నేను ఇతనిలోకే వస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. నాకు నా జన్మల గురించి తెలియదు అని శ్రీకృష్ణుడు అనరు. భగవంతుడంటారు. ఎవరిలోకైతే నేను ప్రవేశించానో అతనికి తన జన్మల గురించి తెలీదు, నాకు తెలుసు. శ్రీకృష్ణుడు రాజధానికి యజమాని. సత్యుగంలో సూర్యంశీ రాజ్యం విష్ణుపురి ఉంటుంది. విష్ణు అని లక్ష్మీనారాయణలు అంటారు. భాషణ ఎక్కడ జరిగినా సరే ఈ పాట సరిపోతుంది. ఎందుకంటే దీన్నైతే భారతవాసులు స్వయంగా పాడతారు. ఎప్పుడైతే ధర్మం కనుమరుగైపోతుందో అప్పుడే మళ్లీ గీతను వినిపించాలి. అదే ధర్మాన్ని మళ్లీ స్థాపన చేయాలి. ఆ ధర్మానికి సంబంధించిన మనుషులెవ్వరూ ఇప్పుడు లేనప్పుడు మరి గీతాజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి అర్థం చేయిస్తారు. సత్యత్రేతాయుగాలలో శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. వీటి ద్వారా నన్నెవరూ కలుసుకోలేరు. నేనైతే రావాల్సుంటుంది. వచ్చి అందరికీ సద్గతినిస్తాను. వయా గతి. అందరూ తిరిగి వెళ్లాల్సుంటుంది. గతిలోకి వెళ్లి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. ముక్తిలోకి వెళ్లి ఆ తర్వాత జీవన్ముక్తిలోకి రావాలి. తండ్రి అంటారు, ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభించగలదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క క్షణంలో జీవన్ముక్తి అంటారు. అనగా
దుఃఖరహితంగా అవ్వడం. సన్యాసులైతే జీవన్ముక్తులుగా చేయలేరు. వారైతే జీవన్ముక్తిని నమ్మనే నమ్మరు. ఈ సన్యాసుల ధర్మం సత్యుగంలో ఉండనే ఉండదు. సన్యాస ధర్మం తర్వాత ఉంటుంది. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారంతా సత్యుగంలో రారు. ఇప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ దేవతా ధర్మం లేదు. వీరంతా ఇతర ధర్మాల్లోకి వెళ్లిపోయారు. తమ ధర్మం గురించి తెలీదు. ఎవరూ తమను తాము దేవతా ధర్మం వారిగా భావించరు. జై హింద్ అంటారు. భారత్ యొక్క విజయం, భారత్ యొక్క ఓటమి ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికైనా తెలుసా? ఎప్పుడైతే రాజ్యభాగ్యం లభిస్తుందో, పాత ప్రపంచ వినాశనం జరుగుతుందో, అప్పుడు భారత్ యొక్క విజయం జరుగుతుంది. ఓడించేది రావణుడు, విజయాన్ని అందించేది రాముడు. జై భారత్ అనాలి, జై హింద్ కాదు. పదాలను మార్చేశారు. గీతలో మంచి మంచి పదాలున్నాయి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారంటారు, నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు. నేను నా రూపాన్ని నాకు నేనుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. శ్రీకృష్ణునికి తల్లి జన్మనిచ్చారు. నేనైతే రచయితను. డ్రామానుసారంగా భక్తి మార్గం కొరకు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తయారయ్యాయి. ఈ గీత, భాగవతం మొదలైనవన్నీ దేవతా ధర్మం గురించి తయారు చేయబడ్డాయి. తండ్రి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. అది గతించిపోయింది. మళ్లీ భవిష్యత్తులో ఉంటుంది. ఆది మధ్యాంతాలను భూత భవిష్యత్ వర్తమానాలు అంటారు. ఇందులో ఆది మధ్యాంతాల అర్థం వేరు. ఏదైతే గతించిపోయిందో అదే మళ్లీ వర్తమానం అవుతుంది. గతానికి సంబంధించిన కథలను ఏవైతే వినిపిస్తారో అవి మళ్లీ భవిష్యత్తులో రిపీట్ అవుతాయి. మనుషులకి ఈ విషయాల గురించి తెలీదు. ఏదైతే గతిస్తుందో దాని కథను బాబా వర్తమానంలో వినిపిస్తారు. అదే మళ్లీ భవిష్యత్తులో రిపీట్ అవుతుంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చాలా రిఫైన్ బుద్ధి కావాలి. మిమ్మల్ని ఎక్కడికైనా పిలిచినప్పుడు భాషణ పిల్లలు చేయాలి. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తమ తండ్రి ఎవరు అన్నది పిల్లలు చెప్తారు. తండ్రి అయితే తప్పకుండా కావాలి, లేకపోతే వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? మీరు ఎంతో ఉన్నతోన్నతమైన వారు, కానీ ఈ గొప్ప వ్యక్తులకు కూడా గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందరూ గాడ్ ఫాదర్ను పిలుస్తారు, ప్రార్థన చేస్తారు, ఓ గాడ్ ఫాదర్ రండి అని. కాని వారెవరు? మీరు శివబాబా మహిమను కూడా చేయాలి, శ్రీకృష్ణుని మహిమను కూడా చేయాలి, మరియు భారత్ మహిమను కూడా చేయాలి. భారత్ శివాలయంగా, స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాల క్రితం దేవీదేవతల రాజ్యం ఉండేది. దానిని ఎవరు స్థాపించారు? తప్పకుండా ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఉన్నతోన్నతమైన నిరాకార పరంపిత పరమాత్మనే శివాయ నమః అంటారు. శివ జయంతిని భారతవాసులు జరుపుకుంటారు. కాని శివుడు ఎప్పుడు అవతరించారు అన్నది ఎవరికీ తెలీదు. తప్పకుండా స్వర్గం కన్నా ముందు ఉన్న సంగమంలో వచ్చి ఉంటారు. కల్పకల్పం యొక్క సంగమయుగంలో వస్తాను, ప్రతి యుగంలోనూ కాదు అని చెప్తారు. ఒకవేళ ప్రతి యుగం అని అన్నా కూడా 4 అవతారాలే ఉండాలి. వారు ఎన్ని అవతారాలను చూపించారు? ఉన్నతోన్నతమైన వారు ఒక్క తండ్రే. వారే స్వర్గాన్ని రచిస్తారు. భారతే స్వర్గంగా ఉండేది, నిర్వీకారిగా ఉండేది. పిల్లలెలా జన్మిస్తారు అన్న ప్రశ్నను మీరు అడగకూడదు. అక్కడ ఏ ఆచార వ్యవహారాలుంటే అవే కొనసాగుతాయి. మీరెందుకు చింతిస్తున్నారు? మొదట మీరు తండ్రినైతే తెలుసుకోండి. అక్కడ ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మైన మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. ఏడవాల్సిన విషయమేమీ లేదు. ఎప్పుడూ అకాల మృత్యు సంభవించదు. సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. తండ్రి వారు ఏ విధంగా రూపాన్ని మార్చుకుని వస్తారు అనేది అర్థం చేయించారు. శ్రీకృష్ణుని గురించి అలా అనరు. అతను గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు.
బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మాతనవాసులు. ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడ కావాలి. మనం వారి సంతానము. ఆ నిరాకార తండ్రి అవినాశి. ఆత్మలమైన మనం కూడా అవినాశియే. కాకపోతే మనం పునర్జన్మలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఈ డ్రామా తయారై ఉంది. మళ్లీ వచ్చి గీతాజ్ఞానాన్ని వినిపించండి అని అంటారు. అంటే ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లారో వారందరూ తప్పకుండా చక్రంలోకి వస్తారు. తండ్రి కూడా ఒకప్పుడు ఉండి వెళ్లారు, మళ్లీ వచ్చి ఉన్నారు. మళ్లీ వచ్చి గీతను వినిపిస్తాను అని అంటారు. పతిత పావన రండి అని పిలుస్తారు. కావున తప్పకుండా ఇది పతిత ప్రపంచం. అందరూ పతితులే. అందుకే పాపాలను కడిగేందుకు గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. స్వర్గంలో ఈ భారత్తే ఉండేది. భారత్తే ఉన్నతమైన అవినాశి ఖండం, అందరి తీర్థస్థానం. మనుష్యమాతృలందరూ పతితులుగా ఉన్నారు. అందరికీ జీవన్ముక్తినిచ్చేవారు ఆ తండ్రే. ఎవరైతే ఇంత గొప్ప సేవను చేస్తారో తప్పకుండా వారి మహిమను గానం చేయాలి. అవినాశి తండ్రి యొక్క జన్మస్థానం భారత్. వారే అందరినీ పావనంగా తయారు చేసేవారు. తండ్రి వారి జన్మస్థానాన్ని వదిలి ఇంకెక్కడికి వెళ్లరు. వారు ఏ విధంగా రూపాన్ని రచిస్తారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మొత్తం ఆధారమంతా ధారణపై ఉంటుంది. ధారణ ఆధారంగానే పిల్లలైన మీ పదవి ఉంటుంది. అందరి మురళి ఒకే విధంగా ఉండదు. వెదురు మురళిని అందరూ మోగించినా కాని అందరూ ఒకే విధంగా మోగించలేరు. ప్రతి ఒక్కరి కర్మల పాత్ర వేరువేరుగా ఉంటుంది. ఇంత చిన్నని ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. పరమాత్మ కూడా నేను పాత్రధారిని అంటారు. ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. భక్తి మార్గంలో కూడా నేనే ఇస్తాను. ఈశ్వరార్థం దానపుణ్యాలు చేసినట్లయితే ఈశ్వరుడే దాని ఫలాన్ని ఇస్తారు. అందరూ స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు. దాని ప్రతిఫలం మరుసటి జన్మలో లభిస్తుందని తెలుసు. మీరు 21 జన్మల కొరకు ఇన్ష్యూర్ చేసుకుంటారు. అది హద్దులోని ఇన్సూరెన్స్, ఇండైరెక్ట్. మరియు ఇది అనంతమైన ఇన్సూరెన్స్, డైరెక్ట్. మీరు తనువు మనసు ధనముల ద్వారా స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఆ తర్వాత అపారమైన ధనాన్ని పొందుతారు. సదా ఆరోగ్యవంతులుగా, సదా సంపన్నులుగా తయారవుతారు. మీరు డైరెక్ట్గా ఇన్ష్యూర్ చేసుకుంటున్నారు. మనుషులు ఈశ్వరార్థం దానం చేస్తారు. ఈశ్వరుడిస్తారని భావిస్తారు. వారెలా ఇప్పిస్తారు అన్నదేమైనా అర్థమవుతుందా? ఏదైతే లభిస్తుందో అదంతా ఈశ్వరుడే ఇస్తారని మనుషులు భావిస్తారు. ఈశ్వరుడే కొడుకునిచ్చారని అనుకుంటారు. అచ్చా, ఇచ్చినట్లయితే మళ్లీ తప్పకుండా తీసుకుంటారు. మీరందరూ తప్పకుండా మరణిస్తారు. ఏదీ తమతో పాటు రాదు. ఈ శరీరం కూడా అంతమవ్వనున్నది. అందుకే ఇప్పుడు ఏది ఇన్ష్యూర్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి. అప్పుడు 21 జన్మల కొరకు ఇన్ష్యూర్ అయిపోతుంది. అలాగని ఇన్ష్యూర్ చేసుకుని మళ్లీ సేవేమీ చేయకుండా ఇక్కడే తింటూ ఉండడం కాదు. సేవనైతే చేయాలి కదా. మీ పేరు మీద ఖర్చయితే అవుతూ ఉంటుంది కదా. ఇన్ష్యూర్ చేసుకుని తింటూనే ఉన్నట్లయితే ఏం లభించదు. లభించేదెప్పుడంటే సేవ చేసినప్పుడు. అప్పుడు ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఎవరెంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ లభిస్తుంది. కొద్దిగా సేవ చేస్తే కొద్దిగానే లభిస్తుంది. ప్రభుత్వంలోని సమాజ సేవకులు కూడా నంబర్వారుగా ఉంటారు. వారికి పెద్ద పెద్ద హెడ్స్ ఉంటారు. అనేక రకాల సమాజ సేవకులున్నారు. వారిది దైహిక సేవ, మీది ఆత్మిక సేవ. మీరు ప్రతి ఒక్కరిని యాత్రికులుగా చేస్తారు. ఇది తండ్రి వద్దకు వెళ్లేందుకు ఆత్మిక యాత్ర. తండ్రి అంటారు, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరియు గురువులు, పండితులు మొదలైన వారిని కూడా విడిచిపెట్టండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. పరంపిత పరమాత్మ నిరాకారుడు. వారు సాకార రూపాన్ని ధారణ చేసి అర్థం చేయిస్తారు. వారంటారు, నేను అద్దెకు తీసుకుంటాను.
ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. మీరు కూడా వివస్త్రగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. మృత్యు ఎదురుగా నిలబడి ఉందని అన్ని ధర్మాల వారికి చెప్తారు. యాదవులు, కౌరవులు అందరూ అంతమైపోతారు. ఇకపోతే పాండవులు మళ్లీ వచ్చి రాజ్యం చేస్తారు. ఈ గీతా అధ్యాయం రిపీట్ అవుతూ ఉంది. పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడిది పాతబడిపోయింది. 84 జన్మలు పూర్తయ్యాయి. నాటకం పూర్తయింది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని ఒకరికొకరు ఈ స్మృతిని ఇప్పించుకుంటారు. అనేకసార్లు ఈ 84 జన్మల పాత్రను అభినయించారు. ఈ నాటకం అనాదిగా తయారై ఉంది. ఎవరెవరు ఏ ఏ ధర్మాలకు సంబంధించిన వారో వారు తమ సెక్షన్లలోకి వెళ్ళాలి. ఏ దేవీదేవత ధర్మమైతే కనుమరుగైపోయిందో వారి కొరకే అంటుకట్టబడుతుంది. పుష్పాలెవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు. మంచి మంచి పుష్పాలు వస్తారు. మళ్లీ మాయా తుఫాన్లు రావడంతో పడిపోతారు. మళ్లీ జ్ఞానమనే సంజీవని మూలిక లభించడంతో లేస్తారు. మీరు శాస్త్రాలు చదువుతూ వచ్చారని తండ్రి కూడా అంటారు. వీరికి కూడా గురువులు మొదలైనవారు ఉండేవారు. తండ్రి అంటారు, గురువుల సహితంగా అందరికీ సద్గతినిచ్చేది ఒక్కరే. ఒక్క క్షణంలో ముక్తి, జీవన్ముక్తి. రాజు రాణి అంటే ప్రవృత్తి మార్గం అయినట్లు. అది నిర్వికారి ప్రవృత్తి మార్గం. ఇప్పుడు సంపూర్ణ వికారిగా ఉన్నారు. అక్కడ రావణరాజ్యం ఉండదు. రావణరాజ్యం అర్థకల్పం నుండి ప్రారంభమవుతుంది. భారతవాసులే రావణుడితో ఓడిపోతారు. మిగిలిన ధర్మాల వారందరూ తమ తమ సమయాలలో సతో, రజో, తమోలను దాటుతారు. మొదట సుఖంలోకి, ఆ తర్వాత దుఃఖంలోకి వస్తారు. ముక్తి తర్వాత జీవన్ముక్తి ఉండనే ఉంటుంది. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా శిథిలావస్థలో ఉన్నారు. ప్రతి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్లీ మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. తండ్రి అంటారు, నేను జనన మరణాల్లోకి రాను. నాకు తండ్రి ఎవరూ ఉండరు. మిగిలిన వారందరికీ తండ్రి ఉంటారు. శ్రీకృష్ణుని జన్మ కూడా తల్లి గర్భం ద్వారా జరుగుతుంది. ఈ బ్రహ్మయే రాజ్యాన్ని తీసుకున్నప్పుడు గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. వీరే పాత నుండి కొత్తగా అవుతారు. వీరు 84 జన్మల పురాతనమైనవారు. ఈ విషయం ఎవరికైనా కష్టం మీద యథార్థంగా బుద్ధిలో కూర్చుంటుంది మరియు నష ఎక్కుతుంది. ఈ కస్తూరి వంటి జ్ఞానం సుగంధమయమైనది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఆత్మిక సమాజ సేవకులుగా అయి అందరికీ ఆత్మిక యాత్రను నేర్పించాలి. తమ దేవీదేవతా ధర్మం యొక్క అంటును కట్టాలి. రెండవ పాయింట్, తమ రిఫైన్ బుద్ధి ద్వారా తండ్రిని ప్రఖ్యాతం చేయాలి. మొదట స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత ఇతరులకు వినిపించాలి. వరదానం, వాచాతో పాటుగా మనసా ద్వారా శక్తిశాలి సేవను చేసే సహజ సఫలతా మూర్త భవ. ఏ విధంగా వాచా సేవలో సదా బిజీగా ఉండే అనుభవజ్ఞులుగా అయ్యారో అదేవిధంగా ప్రతి సమయం వాణితో పాటుగా మనసా సేవ స్వతహాగానే జరగాలి. మనసా సేవ అనగా ప్రతి సమయం ప్రతి ఆత్మ పట్ల స్వతహాగానే శుభ భావన మరియు శుభ కామనల శుద్ధ వైబ్రేషన్లు మీకు మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనసు ద్వారా ప్రతి సమయం సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. కావున మనసా సేవ చేయడం ద్వారా వాచా శక్తి జమ అవుతుంది మరియు ఈ మనసుకు సంబంధించిన శక్తిశాలి సేవ సహజంగా సఫలతామూర్తులుగా చేస్తుంది. స్లోగన్, తమ ప్రతి నడవడిక ద్వారా తండ్రి పేరును ప్రఖ్యాతం చేసేవారే
సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. ఓం శాంతి.